మెయింటెనెన్స్ అంటే ఏమిటి? భర్త లేదా తండ్రి నుంచి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తమ జీవన ఖర్చుల కోసం కోరే చట్టబద్ధమైన ఆర్థిక సహాయమే మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కోరే చట్టాలు సిఆర్పిసి సెక్షన్ 125 భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు వేగంగా రిలీఫ్ కోసం మతంతో సంబంధం లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 మరియు 25 పెండింగ్ కేసు సమయంలో లేదా శాశ్వత మెయింటెనెన్స్ హిందువులకు వర్తిస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 20 గృహహింస కేసులో భాగంగా రెంట్, మెడికల్, పిల్లల ఖర్చులు కూడా మెయింటెనెన్స్ గా ఇవ్వచ్చు. ఎవరు మెయింటెనెన్స్ అడగవచ్చు? చట్టబద్ధమైన భార్య, మైనర్ పిల్లలు, వికలాంగ పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు స్వయంగా సంపాదించి జీవించగలిగితే కోర్టు మెయింటెనెన్స్ తగ్గించవచ్చు లేదా నిరాకరించవచ్చు. కోర్టు ఏం చూస్తుంది? భర్త ఆదాయం, జీతం, బిజినెస్ లేదా ఆస్తులు. భార్య ఆదాయం ఉందా, జీవన స్థాయి, పిల్లల అవసరాలు, భర్త నిర్లక్ష్యం చేశాడా అనే అంశాలను కోర్టు పరిశీలిస్తుంది. మెయింటెనెన్స్ కు స్థిరమైన ఫిక్స్డ్ ఫార్ములా లేదు. ప్రతి కేసు ఫాక్స్ పై ఆధారపడి ఉంటుంది. ఎంత మెయింటెనెన్స్ ఇస్తారు? సాధారణంగా భర్త నికర ఆదాయంలో ఒక వంతు 4వ భాగం నుంచి 3వ భాగం వరకు ఇస్తారు. పిల్లలుంటే మొత్తం మెయింటెనెన్స్ పెరుగుతుందా? ఇది కోర్టు డిస్క్రిషన్. మెయింటెనెన్స్ ఎప్పుడు రద్దవుతుంది? భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే, భార్య స్వయం సంపాదన సరిపోతే, లేదా భర్తకు ఆదాయం లేదని ప్రూవ్ చేస్తే గానీ పూర్తిగా మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోవడం కష్టం. ముఖ్యమైన విషయం, మెయింటెనెన్స్ శిక్ష కాదు, జీవన రక్షణ కోసం. మెయింటెనెన్స్ చెల్లించకపోతే వారెంట్ వచ్చే అవకాశం ఉంది. చట్టంపై అవగాహన కలిగి ఉండటం అందరికీ అవసరం. మరింత సమాచారం కోసం UR Law and SK Associates ని అనుసరించండి.